వైజాగ్ మ్యారేజ్ పని మీద వచ్చామండి సరదాగా. అయితే పనిలో పని ఎలా వచ్చిందంటే గ్లాస్ బ్రిడ్జ్ విజిట్ చేద్దామని వెళ్ళాం. వెళ్తే అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ విజిట్ చేయడానికి వన్ పర్సన్కి వచ్చి 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చాలా పెద్ద లైన్ ఉందండి, చాలామంది వచ్చారు విజిట్ చేయడానికి. కానీ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కి అసలు మనం స్టెప్స్ కిందకి చూస్తుంటే చాలా భయం అనిపిస్తుంది అనమాట. కానీ ఖచ్చితంగా ఒకసారన్నా విజిట్ చేయాల్సిన ప్లేసు. ఈసారి ఎవరన్నా వైజాగ్ వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. కానీ ఆ గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసి టైం చాలా తక్కువ ఇస్తున్నారు, 10 మినిట్సే. కొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుంటుంది ఫీలింగ్ వస్తుంది. అయితే మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. నైట్ టైం అయినా కింద చూస్తే చాలా భయం అనిపిస్తుంది మనకి. అదే ఎర్లీ మార్నింగ్ కానీ సన్సెట్ ఆ టైంలో కానీ వెళ్తే చాలా బాగుంటుంది. ప్లస్ ఆ గ్లాస్ బ్రిడ్జ్ ఎడ్జ్లోకి వెళ్ళినప్పుడు మనకి కొంచెం బ్రిడ్జ్ షేక్ అయినట్లు అలా అనిపిస్తుంది అనమాట. కానీ ఒకసారి ఖచ్చితంగా ఎవరైనా వెళ్ళినప్పుడు గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళి ఒకసారి విజిట్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ కొన్ని చేయాలంటారు కదా, అందులో ఇదొకటి ఒక మంచి ప్లేసు. ఎలాగో అక్కడికి వెళ్ళాం కాబట్టి కైలాసగిరి పైన కదా, పైన ఉన్న శివపార్వతుడు విగ్రహాల దగ్గర కూడా వెళ్ళి చూసి వచ్చామన్నమాట. కానీ కంపల్సరీగా గ్లాస్ బ్రిడ్జ్ అనేది విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మంచి ఎక్స్పీరియన్స్, అది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట మనకి. చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేసాము. ఒక ఫన్గా రీల్స్ కూడా కొన్ని చేసాము, ఒకటి రెండు రీల్స్ అక్కడ. కానీ చాలా బాగుంది. మనం కంపల్సరీగా ఈసారి ఎవరైనా వైజాగ్ వెళ్ళినప్పుడు కంపల్సరీగా విజిట్ చేయండి ఆ ప్లేస్ అనేది. అక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది మనకి చూడడం కోసం, వైజాగ్ సిటీని చూడడం కోసం చాలా బాగుంటుంది. కంపల్సరీ చూడండి ఒకసారి వెళ్ళి ఎవరైనా సరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.